నెక్స్ట్ మనం డిఫరెన్షియేషన్కి సంబంధించి ఎక్సర్సైజ్ 9ఏలో సెకండ్ బిట్ సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఇంపార్టెంట్ అవి. సో మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేయాలి. లిమిట్ h టెన్స్ టు 0 f of x plus h minus f of x by h అనే ఫార్ములా యూజ్ చేసుకుంటూ రావాలి. సో గివెన్ f of x equal to x cube ఫస్ట్ ప్రాబ్లం. సో f of x equal to x cube కాబట్టి సో ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ రాస్తున్నా నేను లిమిట్ h టెన్స్ టు 0 f of x plus h అంటే x ఉన్న చోట x plus h రాయాలి. f of x plus h whole cube minus f of x అంటే మనకు ప్రాబ్లంలో x cubed కాబట్టి x cubed రాసేస్తున్నాము by h. x plus h whole cube minus x cubed by h. సో అదే విధంగా లిమిట్ h టెన్స్ టు 0 దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. x plus h whole cubed అంటే x cubed plus h cubed plus 3 into ab into x plus b ఫార్ములా వస్తుంది. 3x square h ఒకటి ప్లస్ 3x h square ఒకటి. నెక్స్ట్ మైనస్ x cube a cube plus b cube plus 3a square b plus 3ab square minus x cube by h ఉంది కాబట్టి h అలాగే రాయాలి. సో లిమిట్ h టెన్స్ టు 0 లిమిట్ h టెన్స్ టు 0 x cubed క్యాన్సిల్. మిగిలిన దానిలో h ఇక్కడ ఒక h ఉంది, ఇక్కడ ఒక h ఉంది, ఇక్కడ h అనేది ఉంది. h కామన్ తీస్తే ఇక్కడ h స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ఇక్కడ h కామన్ తీసినాం కాబట్టి 3x h బై h. సో h క్యాన్సిల్ అవుతుంది. సో h ప్లస్ లో 0 రాస్తే 0 స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ h. సో ఇక్కడ లిమిట్ h టెన్స్ టు 0 ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే f డాష్ x రాసుకోవచ్చు. లిమిట్ h టెన్స్ టు 0 ఈక్వల్ టు f డాష్ x. సో ఇక్కడ f డాష్ x అదే విధంగా therefore f డాష్ x ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ h ప్లస్ లో 0 కాబట్టి 0 రాసేస్తాం. సో 3x ఇంటూ 0 0 ప్లస్ 3x స్క్వేర్ ఈక్వల్ టు 3x స్క్వేర్. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా f of x ఈక్వల్ x క్యూబ్డ్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది ఇక్కడ రాసేసిన అన్నిటికీ ఇదే ప్రాబ్లమే. f dash x equal to limit h tends to 0 x plus h whole cube minus x cubed. f of x plus h ఉన్న ప్లేస్ లో x ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x plus h కాబట్టి x plus h whole cube minus x cubed by h. సో f of x కాబట్టి మనకు ప్రాబ్లం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a cube plus b cube plus 3a square plus 3ab square minus b minus x cubed కాబట్టి ఈ x cubed క్యాన్సిల్. ఇందులో నుంచి h అనే లెటర్ కామన్ గా ఉంది కాబట్టి కామన్ తీసిన రిమైనింగ్ h స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x h. సో h క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు h ఉన్న ప్లేస్ లో 0 రాస్తే 0 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 0 ఈక్వల్ టు ఇవి మొత్తం 0 కాబట్టి 3x స్క్వేర్. f డాష్ x ఈక్వల్ టు 3x స్క్వేర్. ఇది ఫస్ట్ వన్ క్లియర్. f of x ఈక్వల్ టు x పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 x పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 వి యూజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. సో లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. ఇది మనకు దానికి ఉపయోగించాలి. సో నా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x అనుకుంటే సో f డాష్ x ఈక్వల్ టు మనకు ప్రాబ్లం. సో లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h అంటే x ఉన్న చోట x ప్లస్ h రాయాలి. సో x ప్లస్ h హోల్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 మైనస్ f of x అంటే x పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 ఇది బ్రాకెట్ పెట్టేసుకున్నాం బై h. సో లిమిట్ h టెన్స్ టు 0 లిమిట్ h టెన్స్ టు 0 x ప్లస్ h హోల్ పవర్ ఆఫ్ 4 ని ఎక్స్పాండ్ చేయాలి. x ప్లస్ h హోల్ పవర్ ఆఫ్ ఎక్స్పాండ్ చేస్తే x పవర్ ఆఫ్ 4 ప్లస్ h పవర్ ఆఫ్ 4 అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ 4x క్యూబ్డ్ h వస్తుంది. 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఒకటి తగ్గుతుంది ప్లస్ 6x స్క్వేర్ h స్క్వేర్ ఒకటి వస్తుంది. తర్వాత ప్లస్ ఇక్కడ 4 వస్తుంది 4x h క్యూబ్ ప్లస్ మనకు 1 2 3 4 5 టర్మ్స్. x ప్లస్ h హోల్ పవర్ ఆఫ్ 4 అంటే 4 ఉంది కాబట్టి ప్లస్ 1 టర్మ్ వస్తుంది మైనస్ x పవర్ ఆఫ్ 4 మైనస్ 4 బై h. సో ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 ఇక్కడ x పవర్ ఆఫ్ 4 కి x పవర్ ఆఫ్ 4 క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ 4 ఉంది ఒకటి మనం అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి ఇక్కడ ప్లస్ 4 రాసుకుంటాం. ఈ ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్. సో రిమైనింగ్ ది h పవర్ ఆఫ్ 4 ప్లస్ 4x క్యూబ్డ్ h ప్లస్ 6x స్క్వేర్ h స్క్వేర్ ప్లస్ 4x h క్యూబ్డ్ బై h.
సో న్యూమరేటర్లో నుంచి మనం హెచ్ కామన్ తీస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0, హెచ్ కామన్ తీస్తే హెచ్ క్యూబ్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ హెచ్, ఒక హెచ్ కామన్ తీసుకుంటాం, ప్లస్ 4x హెచ్ స్క్వేర్ బై హెచ్. సో ఏ హెచ్ హెచ్ క్యాన్సిల్, హెచ్ ఉన్న ప్లేస్లో 0 అప్లై చేయాలి. సో 0 క్యూబ్ అంటే 0, 0 ప్లస్ 4x క్యూబ్ ప్లస్ 6h స్క్వేర్ ఇంటూ 0 అంటే 0 ప్లస్ 4x స్క్వేర్ 4x ఇంటూ x స్క్వేర్ అంటే 0. సో 0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 4x క్యూబ్ అంటే 4x క్యూబ్. సో f డాష్ x ఈక్వల్ f ఆఫ్ x ఈక్వల్ x పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 కాబట్టి దాన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 4 ముందుకు వస్తుంది, అందులో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 4x క్యూబ్డ్, ఇది 4x క్యూబ్డ్ అనేది వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్లో మనకి ఇంపార్టెంట్. సెకండ్ బిట్ లో థర్డ్ వన్, ఇది కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ సంబంధించినవి. f ఆఫ్ x ఈక్వల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. సో ఇక్కడ ఒక్కొక్కటి నేను సపరేట్ గా రాస్తున్నా. ఫస్ట్ f ఆఫ్ x ప్లస్ h అంటే x ఫస్ట్ దాని లోపల ఉపయోగిస్తున్న a ఇంటూ x ప్లస్ h హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x ప్లస్ h ప్లస్ c. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తున్న a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ax స్క్వేర్ ప్లస్ ah స్క్వేర్ ప్లస్ 2axh ప్లస్ bx ప్లస్ bh ప్లస్ c. ఇది f ఆఫ్ x ప్లస్ h. సో f ఆఫ్ x అంటే మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి సో లిమిట్ h టెన్స్ టు 0, f ఆఫ్ x ప్లస్ h అంటే మనకి ఇది వచ్చింది కాబట్టి ax స్క్వేర్ ప్లస్ ah స్క్వేర్ ప్లస్ 2axh ప్లస్ bx ప్లస్ bh ప్లస్ c. ఇక్కడ f ఆఫ్ x అంటే ప్రాబ్లం కాబట్టి మైనస్ ax స్క్వేర్ మైనస్ bx మైనస్, ఎందుకంటే మొత్తానికి మైనస్ కాబట్టి అన్ని టర్మ్స్ కి మైనస్ రాస్తున్నా బై h. సో ax స్క్వేర్ మైనస్ ax స్క్వేర్ క్యాన్సిల్, తర్వాత ప్లస్ bx మైనస్ bx క్యాన్సిల్, ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. సో రిమైనింగ్ రాస్తున్నా లిమిట్ h టెన్స్ టు 0. ఏమేమి ఉన్నాయి చూడండి, అందులో నుంచి h కూడా కామన్ తీయాలి. ఇక్కడ h ఉంది, ఇక్కడ h ఉంది, h కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ah ప్లస్ 2ax, ఎందుకంటే ఒక h కామన్ తీసినాము, ప్లస్ d బై h. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, bx ప్లస్ bh అనేది ఉంటుంది. సో hh క్యాన్సిల్ అవుతుంది, hh క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు రిమైనింగ్ దాంట్లో h ఉన్న ప్లేస్ లో 0 వస్తే a ఇంటూ 0 0 ప్లస్ 2ax ప్లస్ b. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే సో f డాష్ x ఈక్వల్ టు ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే 2ax ప్లస్ b. ఇది మనకు ఆన్సర్. అయితే ఒక్కసారి f ఆఫ్ x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే a అనేది కాన్స్టెంట్ కాబట్టి x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x అంటే 2ax, x కి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి b. సో 2ax ప్లస్ b అవుతుంది, అంటే 2ax ప్లస్ b. ఇది కంప్లీట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే f ఆఫ్ x ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ 1. f ఆఫ్ x ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ 1 కాబట్టి సో ఇట్లా అప్లై చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములానే లిమిట్ h టెన్స్ టు 0, f ఆఫ్ x ప్లస్ h అంటే x ఉన్న చోట x ప్లస్ h రాయాలి, x ప్లస్ h ప్లస్ 1. సో అండర్ రూట్ x ఉన్న చోట x ప్లస్ h ప్లస్ 1 మైనస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 బై h. సో ఇక్కడ మనకు రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 మైనస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 బై h ఉంది. సో ఇక్కడ న్యూమరేటర్ లో రూట్ లో ఉంది కాబట్టి దాన్ని మనం రేషనలైజ్ చేయాలి. రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 బై సో రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1. దీన్ని మనము న్యూమరేటర్ రేషనలైజ్ చేసేసినాము. ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0. సో a మైనస్ b a ప్లస్ b అంటే ax ప్లస్ h ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ మైనస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దీనికి కూడా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు. h ఇంటూ రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1. సో లిమిట్ h టెన్స్ టు 0. జాగ్రత్తగా చూసుకోండి, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. ఏం మిగులుతాయి? x ప్లస్ h ప్లస్ 1 మైనస్ x మైనస్ 1 బై h ఇంటూ రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1. సో మైనస్ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్,
+1 -1 క్యాన్సిల్ h ఉంటుంది. ఈ h కూడా క్యాన్సిల్ అవుతుంది. సో లిమిట్ h టెన్స్ టు 0 h బై h ఇంటూ రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 సో ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 ఈక్వల్ టు h క్యాన్సిల్ అవుతుంది. h ఉన్న చోట 0 రాస్తే 1 బై రూట్ ఆఫ్ x ప్లస్ 1 కాబట్టి 2 ఇంటూ రూట్ ఆఫ్ x ప్లస్ 1. ఒకవేళ మీరు ఫార్ములాలో సో ఈ d బై dx ఆఫ్ రూట్ x ఉంటే d బై dx ఆఫ్ రూట్ x ఈక్వల్ టు 1 బై 2 రూట్ x. ఇది ఫార్ములా మనకు నేర్చుకుంటే సరిపోతుంది. సో d బై dx ఆఫ్ రూట్ x ఈక్వల్ టు 1 బై 2 రూట్ x. కాబట్టి రూట్ ఆఫ్ x ప్లస్ 1 అంటే 1 బై 2 ఇంటూ రూట్ ఆఫ్ x ప్లస్ 1. నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ వన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. సో f of x ఈక్వల్ టు sin 2x లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. నేను ఫస్ట్ f of x ప్లస్ h రాస్తున్నా అంటే sin ఆఫ్ 2 ఇంటూ x ప్లస్ h. దీని ఏం రాయొచ్చు అంటే sin a ప్లస్ b ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే sin c మైనస్ sin d ఫార్ములా కూడా యూజ్ చేయవచ్చు. ఒకవేళ కొంతమంది sin c మైనస్ sin d రాకపోతే sin ఆఫ్ 2x ప్లస్ 2h ని ఏం రాసుకోవచ్చు అంటే sin a సో cos b ప్లస్ cos a sin b. సో ఇది రాసుకోవచ్చు. సో sin ఆఫ్ a ప్లస్ b అంటే sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములాలు రాసుకోవచ్చు. సో ఇప్పుడు f dash x ఈక్వల్ టు ఫస్ట్ ప్రిన్సిపల్ రాస్తున్నా. సో లిమిట్ h టెన్స్ టు 0. ఇప్పుడు f of x ప్లస్ h అంటే ఇది ఉంది కాబట్టి sin 2x సో cos 2h ప్లస్ cos 2x sin 2h మైనస్ f of x కాబట్టి sin 2x. మీకు ఇది కూడా రెండు మెథడ్లో చెప్పేస్తా, ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో f dash x ఈక్వల్ టు ఈ sin 2x ఇక్కడ sin 2x కామన్ ఉంది కాబట్టి లిమిట్ h టెన్స్ టు 0. సో sin 2x కామన్ తీస్తే cos 2h అవుతుంది. సో -1 జాగ్రత్తగా చూసుకోండి. sin 2x కామన్ తీసిన cos 2h -1 ప్లస్ ఇక్కడ ఏముందంటే cos 2x ఇంటూ sin 2h. ఒక్కొక్క దానికి సపరేట్ గా h రాసేసిన. సో నెక్స్ట్ f dash x ఈక్వల్ టు ఇక్కడ cos 2h ఉన్న ప్లేస్ లో 0 రాస్తే cos 0 ఎంత అవుతుందంటే మైనస్ cos 0 1. సో 1 - 1 0 కాబట్టి సో లిమిట్ h టెన్స్ టు 0 sin 2x ఇంటూ 1 - 1. ఇక్కడ h ప్లేస్ లో 0 రాసేస్తాం కాబట్టి అక్కడ మొత్తం 0 అవుతుంది బై సో 0 సంథింగ్ బై 0 అంటే మనకు 0 ఇంటూ 0 వస్తుంది ప్లస్ లిమిట్ h టెన్స్ టు 0. సో cos 2x is a constant cos 2x into sin 2h by సో h రావాలి అంటే 2 రావాలి 2h into 2 తో మల్టిప్లై అండ్ డివైడ్. సో 1 - 1 0 కాబట్టి 0 into something 0. సో f dash x ఈక్వల్ టు ఇది మొత్తం 0 sin 2h by 2h అంటే 1 cos 2x into 2 కాబట్టి 2 cos 2x. సో డైరెక్ట్ గా మనం sin 2x కి డిఫరెన్షియేషన్ సో 2 cos 2x f dash x ఈక్వల్ టు 2 cos 2x. ఫిఫ్త్ ప్రాబ్లం ఇంకో మోడల్ లో కూడా చేయవచ్చు. f of x ఈక్వల్ టు sin 2x ఫస్ట్ ప్రిన్సిపల్ లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. సో f of x ప్లస్ h కాబట్టి sin ఆఫ్ 2 into x ప్లస్ h. sin c మైనస్ sin d ఫార్ములా యూజ్ చేయొచ్చు. 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. చూడండి సో జాగ్రత్తగా సో f dash x ఈక్వల్ టు సో లిమిట్ h టెన్స్ టు 0. ఇక్కడ f of x ప్లస్ h అంటే sin ఆఫ్ 2x ప్లస్ 2h సో మైనస్ sin 2x బై h. సో ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0. ఇది sin c మైనస్ sin d ఫార్ములాలో ఉంది. sin c మైనస్ sin d ఫార్ములాలో ఉంది కాబట్టి 2 cos c అంటే 2x ప్లస్ 2h ప్లస్ d అంటే మళ్ళీ 2x బై 2 ఇంటూ sin ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ 2x బై 2 సో బై h. సో అదే విధంగా f dash x లిమిట్ h టెన్స్ టు 0 2x ప్లస్ 2x అంటే 4x బై 2 అంటే 2 cos 2x తర్వాత 2 క్యాన్సిల్ అవుతుంది h మిగులుతుంది మై ఇంటూ sin ఆఫ్ 2x క్యాన్సిల్ అవుతుంది 2 క్యాన్సిల్ అవుతుంది sin h బై h ఒక h. సో h ప్లేస్ లో 0 sin h బై h అంటే 1 కాబట్టి h ప్లేస్ లో 0 రాస్తే
2 cos 2x 2 cos 2x అవుతుంది. సో f of x equal to sin 2x differentiation 2 cos 2x. సిక్స్త్ ప్రాబ్లం f of x equal to cos ax. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ ప్రిన్సిపల్ లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. సో ఇక్కడ f of x plus h అంటే cos of ax plus ah. ఇక్కడ cos c minus cos d మనకు వస్తుంది కాబట్టి minus 2 sin c plus d by 2 into sin c minus d by 2 కాబట్టి సో f dash x ముందు రాసేసుకొని లిమిట్ h tends to 0 f of x plus h అంటే cos of ax plus ah తర్వాత మైనస్ cos of ax by h సో ఈక్వల్ టు సో లిమిట్ h tends to 0 ఇది cos c minus cos d ఫార్ములాలో ఉంది కాబట్టి minus 2 into sin c అంటే ax plus ah my d కాబట్టి plus ax by 2 తర్వాత ఇంటూ ఇది కూడా మళ్ళీ sin ax plus ah minus ax by 2 ఇదే మోడల్లోనే వచ్చేస్తుంది by h కాకపోతే మైనస్ ఉంటుంది. సో లిమిట్ h tends to 0 minus 2 into ax 2x కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది sin of ax. సో sin of ax సో ah by 2 plus ah by 2 into sin of ax plus ah అంటే ax క్యాన్సిల్ sin of ah by 2 సో మొత్తానికి by h. సో h ఉన్న ప్లేస్ లో ఇక్కడ 0 రాస్తే సో ఈక్వల్ టు -2 into sin of ax ఇక్కడ ax ఉంది చూడండి. సో ax కాబట్టి cos ax equal to -2 sin ax plus ah by 2 sin of ah by 2. సో ఇక్కడ h ప్లేస్ లో 0 రాస్తే ఇదంతా 0 అవుతుంది. మనకు -2 sin ax వస్తుంది. ఇక్కడ ah ఉంది కాబట్టి sin of ah by 2 by h by 2 into a అంటే ఇంటూ a ప్రాసెస్ లో వస్తుంది. సో ఇంటూ మనకి ఇక్కడ a by 2 కాబట్టి ఇక్కడ కూడా a by 2 రాసుకుంటే e2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ లిమిట్ రాసుకోవాలి. లిమిట్ h tends to 0 sin of ah by 2 by ah by 2 అంటే 1 కాబట్టి a వస్తుంది. సో ఈక్వల్ టు మైనస్ a ఇంటూ sin of ax. ఒకవేళ మీరు డైరెక్ట్ గా చేస్తే cos ax డిఫరెన్షియేషన్ cos కి మైనస్ సైన్ ax కి a కాబట్టి మైనస్ a sin ax అవుతుంది. f of x equal to ఇక్కడ సెవెంత్ ప్రాబ్లం కాబట్టి f of x equal to tan 2x. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. కానీ f of x plus h equal to tan of 2x plus 2x. సో f dash x equal to మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం లిమిట్ h tends to 0 f of x plus h అంటే tan ఏం రాస్తున్నా అంటే sin of 2x plus 2h by cos రాస్తున్నా cos of 2x plus 2h మైనస్ ఇక్కడ ఏం వస్తుందంటే tan 2x కాబట్టి sin 2x by cos 2x. ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నా బై h అన్నిటికీ కామన్ గా h ఉంటుంది. సో లిమిట్ h tends to 0 ఇక్కడ ఇది cos 2x వస్తుంది sin of 2x plus 2h into so cos 2x minus sin 2x into cos of 2x plus 2h. So by so denominator ఏముంది అది రాయాలి h into so cos of 2x plus 2h into cos 2x. ఇక్కడ సో లిమిట్ h tends to 0 ఇక్కడ sin a cos b మైనస్ sin b cos a ఫార్ములా ఉంది కాబట్టి sin of a మైనస్ b లో రాస్తున్నా అంటే 2x plus 2h minus 2x sin a minus b ఫార్ములాలో రాసేస్తున్నా h into cos of 2x plus 2h into cos of 2x. So limit h tends to 0 ఇక్కడ h 2x క్యాన్సిల్ 2h by h కాబట్టి ఇక్కడ 2 రాస్తున్నా by 2 రాస్తున్నా అంటే ఈ 2 రెసిప్రోకల్ వస్తుంది. సో 2 by sin 2h by నేను సెపరేట్ గా రాస్తున్నా sin 2h by 2h అంటే by 2 కింద అనేది పైనకి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ 1 by cos 2x plus 2h into 1 by cos 2x
ఇప్పుడు sin 2h by 2h అంటే 1 కాబట్టి 2 into 1 by cos h ఉన్న ప్లేస్ లో 0 వస్తే cos 2x into మళ్ళీ 1 by cos 2x. సో cos 2x into cos x అంటే cos square x వస్తుంది. 1 by cos square అంటే 2 secant square 2x. సో 2 secant square 2x. 1 by cos అంటే secant, 1 by cos అంటే secant కాబట్టి secant into secant square 2x. 2 secant square 2x. Next, 8th one, f of x equal to cot x. So first principle, limit h tends to 0, f of x plus h minus f of x by h. So f dash x equal to limit h tends to 0, cot of x plus h minus cot x by h. So ఇది cot ఉంది కాబట్టి నేను ఏం రాస్తానంటే cos of x plus h by sin of x plus h. So next minus cos x by sin x by h. సో ఇప్పుడు మనకు సో లిమిట్ h tends to 0, LCM చేస్తే sin x into cos of x plus h minus cos x sin of x plus h. So by so h into sin of x plus h, so into sin x. ఇక్కడ sin a cos b minus cos a sin b ఫార్ములా ఉంది కాబట్టి లిమిట్ h tends to 0, sin of a minus b x minus h minus h. సో by మళ్ళీ ఏమున్నాయి రాస్తున్నా sin of x plus h, సో sin x. ఇక్కడ x h ఉన్న ప్లేస్ లో 0 రాస్తే sin x sin square x వస్తుంది. సో minus x క్యాన్సిల్ అవుతుంది. సో లిమిట్ h tends to 0, sin of minus h by h into sin of x into sin x. ఎందుకంటే h ప్లస్ లో 0. sin of minus theta అంటే minus sin theta వస్తుంది. సో minus sin h by h అంటే 1 కాబట్టి 1 by sin అంటే 1 by sin square x. 1 by sin square అంటే cosecant square x కాబట్టి 1 by sin square అంటే minus cosecant square x. సో dy dx of cot x differentiation minus cosecant square x అవుతుంది. 1 f of x equal to secant 3x. So limit h tends to 0, f of x plus h minus f of x by h లో f dash x equal to limit h tends to 0, secant of 3x plus 3h minus secant 3x by h. లిమిట్ h tends to 0, 1 by cos, secant ఏం రాయొచ్చు అంటే 1 by cos రాసిన minus 1 by cos by h. సో LCM చేసిన cos 3x minus cos of 3x plus 3h by h into cos 3x plus 3h into cos 3x. ఇప్పుడు లిమిట్ h tends to 0, cos c minus cos d అంటే minus 2 sin c plus d by 2 minus 2 sin c plus d by 2 into sin of c minus d by 2 by h into denominator లో ఏమైనా అవే రాసేసిన. సో లిమిట్ h tends to 0, సో minus 2 is a constant, 3x అంటే 6 కాబట్టి sin of 3x plus 3h by 2, 6 కాబట్టి 6x by 2 అంటే 3 వస్తుంది, 3x 3h by 2, 3x క్యాన్సిల్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఇక్కడ sin of 3x క్యాన్సిల్ ఉంటే sin of 3h by 2 by కింద ఏమనో అవి రాయాలి h ఇంటూ సో cos of 3x, h ఉన్న ప్లేస్ లో 0 రాస్తే 3x వస్తుంది ఇంటూ cos 3x. సో ఇప్పుడు మనకు లిమిట్ h tends to 0, 2 sin 3x plus 3h by 2 into sin 3h by 2 by h into cos 3x into cos 3x. Limit h tends to 0, 2 sin 3x plus 3h by 2 into sin 3h by 2 h cos 3x into cos 3x. సో cos into cos అంటే cos square వస్తుంది కాబట్టి సో లిమిట్ h tends to 0, సో 2 by దీని ఏం రాస్తున్నా సో cos square 3x into ఇక్కడ ఏముందంటే 3h ప్లేస్ లో 0 రాస్తే sin of 3x వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకేముందంటే sin of 3h by 2 by h. h అంటే మనకు 3 by 2 into సో 3 by 2. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో లిమిట్ h tends to 0, సో లిమిట్ sin 3h by 2 3h by 2 1 కాబట్టి సో sin 3x by cos 3x ఇంటూ మళ్ళీ ఒక cos 3x రాయవచ్చు. ఇక్కడ ఇంటూ 3 కాబట్టి ముందు రాసిస్తున్నా ఈక్వల్ టు sin by cos అంటే tan, సో 3 tan 3x, 1 by cos అంటే secant,
secant 3x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x అంటే tan x secant x ఉంటుంది, 3 ఉంది కాబట్టి 3 tan 3x ఇంటూ secant 3x. నెక్స్ట్ 10th వన్ f of x ఈక్వల్ టు x sin x. సో లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h, f of x plus h equal to x plus h into sin of x plus h. సో మనకు f dash x equal to ఫార్ములా రాస్తున్నా. సో లిమిట్ h tends to 0 f of x plus h అంటే x గా ఇది ఉంది కానీ ఇంటూ చేసి రాస్తున్నా, x of sin of x plus h plus h into sin of x plus h. సో మైనస్ x sin x by, సో ఇక్కడ మనకు h రాస్తున్నాం. సో లిమిట్, సో ఇక్కడ x సేమ్ ఉంది కాబట్టి సో లిమిట్ h tends to 0 కామన్ తీస్తే x కామన్ తీస్తే sin of x plus h, సో మైనస్ sin x ఒకటి, నెక్స్ట్ ప్లస్ h by h, ఇక్కడ రెండింటికి h రాస్తున్నాయి, h by h sin of x plus h. సో ఇక్కడ h క్యాన్సిల్, h ఉన్న ప్లేస్ లో 0 రాస్తే sin x అనేది వస్తుంది. తర్వాత సో లిమిట్ f of x equal to x sin x మనకు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. సో f of x plus h equal to x plus h into sin of x plus h. సో f dash x equal to limit h tends to 0, ఇక్కడ x into sin of x plus h plus h into sin of x plus h minus x sin x by h. లిమిట్ h tends to 0 x పెట్టినా sin c sin of x plus h, ఇందులో నుంచి రెండింటి నుంచి x కామన్ తీస్తే sin of x plus h minus sin x by h plus h by h into sin of x plus h. ఇది sin c minus sin d ప్రాసెస్ లో ఉంది కాబట్టి లిమిట్ h tends to 0 x into 2 cos a plus b by 2 into cos c minus d by 2, c plus d by 2 into c minus d by 2 కాబట్టి x plus h plus x by 2 sin of x plus h minus x by 2 plus h cancel, h plus లో 0 రాస్తే sin x ఉంటుంది. లిమిట్ h tends to 0 x into 2 into cos of x plus h అంటే 2x 2 cancel కాబట్టి x plus h by 2 sin of h by 2 by h by 2, నేను h ఒకటి ఉంది కాబట్టి h by 2 into 2 రాసిన ప్లస్ sin x. సో ఈ 2 క్యాన్సిల్, ఇక్కడ x cos x మిగులుతుంది, sin x by 2 h by 2 1 కాబట్టి sin x. సో x cos x ప్లస్ sin x, ఇది 10th వన్. నెక్స్ట్ లాస్ట్ వన్, సో f of x equal to cos square x. ఇవల్ల ఫస్ట్ ప్రిన్సిపల్ సంబంధించినవి లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. సో ఇక్కడ మనము సో ఫార్ములా f dash x equal to, సో లిమిట్ h tends to 0, సో cos square x plus h, సో మైనస్ cos square x by h. ఇది cos square a plus b minus cos square x ఫార్ములాలో by h లో ఉంది కాబట్టి సో లిమిట్ h tends to 0. లేదు అనుకుంటే మనము cos square a కి సంబంధించింది ఒక ఫార్ములా రాసుకోవాలి. cos square a అంటే cos square x equal to cos square a minus cos square b equal to, అది ఫార్ములా రాస్తాను నేను ఒకసారి మీకు క్లారిటీగా ఉంటుంది. సో cos square a minus cos square b equal to cos square a minus cos square b equal to sin of a plus b, sin of a plus b. సో ప్లస్ తీసుకుంటే మనకు ఒకటి వస్తుంది, సో మైనస్ తీసుకుంటే ఒకటి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం రాసుకోవాలి. sin of a plus b ఇంటూలో తీసుకుంటే sin of a minus b, sin of a plus b అంటే sin a cos b plus cos a sin b. అదే విధంగా sin of a minus b అంటే sin a cos b minus cos a sin. సో ఆ రెండింటిని చేస్తే cos square a minus cos square b వస్తుంది కాబట్టి లిమిట్ h tends to 0. sin of a plus b లో మనకు a అంటే x plus h, సో sin of x plus h plus x into sin of x plus h minus x by h. సో sin of x plus h లో సో లిమిట్ h tends to 0, ఒకటి cos square a minus cos square b equal to sin of a plus b into sin of a minus b ప్రాసెస్ లో x plus x 2x, సో sin 2x plus h, x క్యాన్సిల్ కాబట్టి sin x by h. సో లిమిట్ h tends to 0 sin 2x plus h, sin h క్యాన్సిల్, x క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ sin h మాత్రమే మిగులుతుంది.
ఇక్కడ h ఉన్న ప్లేస్ లో 0 రాస్తే ఇది sin 2x వస్తుంది. సో నెక్స్ట్ లిమిట్ h టెండ్స్ టు 0 sin h బై h అంటే 1 కాబట్టి దీని వాల్యూ 1 ఇంటూ sin 2x అంటే sin 2x. sin 2x ఏం రాయొచ్చు అంటే 2 sin x cos x కూడా రాయవచ్చు. సో ఒకవేళ మీరు డైరెక్ట్ గా డిఫరెన్షియేట్ చేస్తే cos square x డిఫరెన్షియేషన్ 2 cos x, cos కి డిఫరెన్షియేషన్ sin కాబట్టి 2 cos x into sin x కాబట్టి 2 cos x into sin x అంటే sin 2x. ఇంతటితో ఈ బిట్ కంప్లీట్.